ఎయిటీస్ నుంచి 1890s మధ్యలో 1880s నుంచి 1890s మధ్యలో వీరేశలింగం గారి ప్రయత్నాలను ఒకసారి చూద్దాము. సో ఇక్కడంతా కూడా విపరీతంగా స్త్రీ పునర్వివాహం గురించే ఆయన ప్రయత్నాలు చేశారు. ఈ దశాబ్దం అంతా కూడా ఆయన వితంతు పునర్వివాహాల కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు. అయితే వితంతు పునర్వివాహాలకు సంబంధించినటువంటి మొదటి సంఘటన 1874లోనే జరుగుతుంది. 1874 వీరేశలింగం గారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది కదా. ధవళేశ్వరం బాలికా పాఠశాల, 1874 వివేకవర్ధిని, 1874లోనే చెన్నపట్నంలో, ఎక్కడ, మద్రాసులో మద్రాసులో పల్లె చెంచలరావు తదితరులు ఇంకొంతమంది కలిసి, పల్లె చెంచలరావు కొంతమంది కలిసి స్త్రీ పునర్వివాహ సమాజంను స్థాపించారు. మద్రాసులో ఏర్పడిందంట. అండ్ వాళ్ళు పాంప్లెట్స్ కొట్టించారు. వితంతు పునర్వివాహాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వాళ్ళు పాంప్లెట్స్ కొట్టించి ఆంధ్రదేశంలో అన్ని చోట్లకి పంపారట. మద్రాస్ ప్రెసిడెన్సీ ఆంధ్ర ప్రాంతాలకు పంపిన జస్ట్ 2 years తర్వాత అది ఇన్యాక్టివ్ అయింది. ఆ సమాజం అనేది ఇన్యాక్టివ్ అయిపోయింది. అయితే 1875, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇన్యాక్టివ్ అయిపోయిన తర్వాత 1875లో మహామహోపాధ్యాయ పరవస్తు వెంకటరంగాచార్యులు, అది ఇన్యాక్టివ్ అయితే అయింది. 1875లో ఒక ప్రయత్నం అయితే జరిగింది, మద్రాసులో జరిగింది. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి 1875లో, ఆయన పేరు పరవస్తు వెంకటరంగాచార్యులు. ఈయన స్త్రీ పునర్వివాహము శాస్త్ర సమ్మతమే అని ఏకంగా ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సో స్త్రీ పునర్వివాహము శాస్త్ర సమ్మతమని మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో ఒక గ్రంథాన్ని రచించిన వ్యక్తి పరవస్తు వెంకటరంగాచార్యులు అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. 74లో ప్రయత్నం కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఇలా జరుగుతున్న సందర్భంలో వీరేశలింగం గారి వైఖరి సాధారణంగా, ఆయన చాలా హెక్టిక్గా ఉన్నాడు. ఎందుకంటే సమాజము చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కొడతారని ఆయనకు తెలుసు. అప్పట్లో ఉన్నటువంటి ఛాందస భావాలు అవి. సో మొదట్లో ఆయన ఆలోచిస్తాడు, సమాజం ఇంకా పునర్వివాహానికి సిద్ధంగా లేదని ఆయన భావించారట. ఆయన ఆత్మకథలో రాసుకున్నటువంటి అంశాలు ఇవన్నీ. అయితే ఆయన ఆప్తమిత్రుడైనటువంటి చల్లపల్లి బాపయ్య పంతులు గారు, ఇక్కడ ఉన్నారు చూడండి, చల్లపల్లి బాపయ్య పంతులు గారు ఆయన క్రియాశీలకంగా మారమని ప్రోత్సహించారు. వితంతు పునర్వివాహాల వైపు వీరేశలింగం గారిని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు? చల్లపల్లి బాపయ్య పంతులు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను అండగా ఉంటానని వాగ్దానం చేశారు. సో ఇది టర్నింగ్ పాయింట్ ఆయనకి. సో చల్లపల్లి బాపయ్య గారిని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో ఇక ఆయన యాక్టివ్ అయ్యాడు. చల్లపల్లి బాపయ్య ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆయన యాక్టివ్ అయ్యారు. రాజమండ్రిలో ఇక మనుషులను మెప్పించాలి కదా, ముందు మనుషులను మెప్పించే ప్రయత్నాలే చేశాడు ఆయన, డైరెక్ట్గా వివాహానికి వెళ్ళాల. రాజమండ్రిలో బాలికల పాఠశాల ఉంది కదా, దాంట్లో మొదటి బహిరంగ ఉపన్యాసం ఇస్తాడు. అందరి ముందు బహిరంగ ఉపన్యాసం ఇస్తాడు. చాలామంది వ్యక్తులు, ఛాందసవాదులు ఉంటారు. ఈ ఉపన్యాసంలో ఆయన, ఉపన్యాసం డేట్ కూడా దయచేసి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆగస్టు 3, 1879. ఆగస్టు 3. శాస్త్రపైన ఆధారాలు చూపిస్తాడు. మనుస్మృతి చూడండి, యాజ్ఞవల్క్య స్మృతి చూడండి, పరాశర స్మృతి చూడండి, అన్నీ కూడా వితంతు పునర్వివాహాలకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రత్యక్షంగా పేర్కొనపోయినా వాటి వెనుక ఉన్నటువంటి ఫిలాసఫీ అదే అని చెప్పారు. తత్వబోధిని పురుషార్థ ప్రధానిలో దీనికి అనుకూలంగా ఆయన రాస్తారు కూడా. అయితే తక్షణమే ప్రతిఘటన, అప్పటికప్పుడే జరిగిన రోజే అంత అవునా అయితే రా, మనం ఏం చేద్దామంటే, శాస్త్రాల దాకా వెళ్ళావు కదా, ఒక మధ్యవర్తిని నియమిద్దాం, మా వాదనలు మేము వినిపిస్తాం, నీ వాదనలు నువ్వు వినిపించు. అప్పుడు ఆయన ఏం చెప్తే ఆ మధ్యవర్తి దానికి కట్టుబడి ఉండాలి. సవాల్ ఓకేనా అంటే సవాల్ అన్నాడు, ఓకే అన్నాడు. కానీ మధ్యవర్తి పక్షపాత బుద్ధితోటి ఎవరికి విజయాన్ని కట్టి పెడతాడంటే ఈ ఛాందసవాదులకే విజయాన్ని మీరే విన్నారు పోండి అని చెప్తాడు అనమాట. అయితే అంతటితో ఆగల ఆయన. ఇక ఈ మధ్యవర్తులను పెట్టుకోవడం అనేది ఇంకెక్కువైపోతుంది ఈ స్పీచ్ తర్వాత. ఇట్లా కాదులే, ఇక్కడ కాదులే, ఇంకో రోజు కూడా నేను ఓడిస్తాము, విష్ణు ఆలయానికి రా, రాజమండ్రిలోని విష్ణు ఆలయానికి వస్తే అక్కడ మన మధ్యవర్తిగా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మంచి ఆయన, ఆయన పేరు మల్లాది అచ్చెన్న శాస్త్రి.
ఈ మల్లాది అచ్చెన్న శాస్త్రిని మధ్యవర్తిగా పెట్టుకొని మళ్ళీ మనం శాస్త్రాల ప్రకారమే వితంతు పునర్వివాహాలు ఆమోదయోగ్యమో కాదో మాట్లాడుకుందామని చెప్తే వీరేశలింగం గారు వేదాల నుంచి రుజువులు చూపినప్పటికీ ఇక్కడ కూడా మల్లాది అచ్చెన్న శాస్త్రి కూడా వారి వైపే మాట్లాడతాడు, వారి వైపే తీర్పిస్తాడు. తీర్పు ఇవ్వడంతో ఇక అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ గొడవలో ఆయన రక్షించినటువంటి ఆయన మిత్రుడు ఒక పోలీస్ ఆఫీసర్, పేరు గుమ్మిడిదల మనోహరం పంతులు, రక్షిస్తారు. ఇక చాకలిపేటలో ఉపన్యాసం ఇస్తున్నాడట. ఐ థింక్ ఇది మద్రాసులో. చాకలిపేటలో ఉపన్యాసం ఇస్తుంటే ఒక మూక ఆయనపై దాడికి ప్రయత్నించిందట. చాకలిపేట ఇన్సిడెంట్. అప్పుడు కూడా ఆయన్ను ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు ఆయనకి, రావు బహదూర్ కొనప్పాకం అనంతాచార్యులట. ఆయన బండిలో ఎక్కించుకొని చాకచక్యంగా ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఆయన ఉపన్యాసం ఇచ్చాడో లేదో ఆ కాలం నాటి సమాజం ఆయన్ని ప్రత్యక్షంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తోంది. వీళ్ళు మాటలు చెప్తే వినట్లేదు, ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇక ఆయన నేరుగా కార్యాచరణలోకి దిగుతాడు. సో వితంతు పునర్వివాహాలు చెయ్యాలి అని డిసైడ్ అవుతారు. దీనికోసం ఆయన 1880లో, ఏ ఇయర్, 1880లో ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు, రహస్య సమాజాన్ని ఏర్పాటు చేస్తాడు వితంతు పునర్వివాహాల కోసం. ఈ రహస్య సమాజంలోని సభ్యులు ఎవరు చూడండి, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, మళ్ళీ వచ్చాడు ఈ పర్సన్ కదా. న్యాపతి ఇది గ్యారంటీగా అడుగుతాడు, ఇది వెరీ ఫేమస్, ఇది ఇప్పటిదాకా అడగలే. న్యాపతి సుబ్బారావు పంతులు తర్వాత మనకు ఇండిపెండెన్స్ మూమెంట్లో, నేషనల్ మూమెంట్లో విపరీతంగా వస్తాడు ఆయన. న్యాపతి సుబ్బారావు పంతులు, కొమ్ము రామలింగ శాస్త్రి, బసవరాజు గవర్రాజు, కందుకూరు వీరేశలింగం. బసవరాజు గవర్రాజు, హీఈస్ ద రైట్ హ్యాండ్ ఫర్ వీరేశలింగం ఇన్ దిస్ ఎఫర్ట్. ఓకేనా. ఈ ఐదుగురిని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. సో ఐదుగురు వ్యక్తులతోటి 1880లో వితంతు పునర్వివాహాల కోసం రహస్య సంఘం ఏర్పాటు చేశాడట. సో దీనికి మరి డబ్బులు కావాలి, పెళ్లి చేయాలంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడని సామెత. మరి అప్పట్లోనే చాలా ఖర్చు అయ్యేదట. ఉం? దీనికి ఆర్థిక సహాయం ఇస్తా అన్నది ఎవరు అంటే పైడా రామకృష్ణయ్య. ఈయన కాకినాడకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి, ధనవంతుడు. డబ్బున్నా కానీ ఇచ్చే గుణం ఉండొద్దా. ఉం? పైడా రామకృష్ణయ్య ఎంత ఇస్తా అన్నాడో తెలుసా, 30,000. 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎంత ఖర్చు పెడతా అన్నది విద్య కోసం, భారతదేశం మొత్తం మీద 1 lakh. ఈయన ఎంత ఖర్చు పెడతా అంటున్నాడు, 30,000. 30,000 ఇస్తా అంటాడు. ఇది తర్వాత ఈ ఆత్మూరి లక్ష్మీనరసింహం గారికి వీరేశలింగం గారికి మధ్య గొడవలకు దారితీస్తుంది. జాగ్రత్తగా చూడాలి. ఎంత ఇస్తా అన్నది, 30,000 రూపీస్ పైడా రామకృష్ణయ్య గారు. అండ్ బారు రాజారావు పంతులు కూడా ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చాడట, ఇంకొక పర్సన్, బారు రాజారావు పంతులు. సో ఇక మరి పెళ్లి చేసుకునే వాళ్ళు కావద్దా, డిసైడ్ చేశాడు. హ, రహస్య సంఘం ఉంది, వెతుకుతున్నారు, ఎవరు దొరుకుతారు ఎవరు దొరుకుతారు, పెళ్లి చేసుకోవాలి కదా. ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో ఆ కాలం నాటి ఒక డిప్యూటీ తహసీల్దార్, ఫ్రెండ్స్, తిరువూరు డిప్యూటీ తహసీల్దార్, కృష్ణా జిల్లా కదా, తిరువూరు డిప్యూటీ తహసీల్దార్ ఒక లెటర్ రాస్తారు వీరేశలింగం పంతులు గారికి. రాస్తే ఒక అమ్మాయి ఉంది, ఈ వివాహం కోసం షీఈ్ ఓకే అని చెప్పి. అప్పుడు దర్బా బ్రహ్మానందం గారు, ఆయన సారీ, ఈ తిరువురు డిప్యూటీ తహసీల్దార్ పేరు కూడా రాశాము, దర్భా బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం పేరు గుర్తుపెట్టుకోండి. బ్రహ్మానందం గారు లెటర్ రాశారు. రాస్తే November 5, 1818 రాస్తే సోమంచి భానుశంకర్ రాజు జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా వెళ్ళి ఆ అమ్మాయిని రహస్యంగా రాజమండ్రికి తీసుకొచ్చాడు. ఇట్లాంటివి అడుగుతాడు. ఈ సంఘటన మీద అడిగి అడిగి అలసిపోయాడు, డేట్లు అడుగుతున్నాడు అంతే. కానీ సంఘటన బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాడు అనుకోండి, అవుట్. ఫస్ట్ తెలియజేసింది ఎవరు, వితంతు ఉంది అని చెప్పేసి బ్రహ్మానందం, ఆయన తిరువురు డిప్యూటీ తహసీల్దార్. ఉం? తర్వాత తీసుకొచ్చే వ్యక్తి, జాగ్రత్తగా రహస్యంగా తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంది ఎవరు, సోమంచి భానుశంకర్ రాజు. వరుడు వరుడు కావాలిగా, వధువు దొరికింది. పేరు పెట్టరు, పేరు చెప్పలే అఫీషియల్గా, తర్వాత పెడతారు.
వరుడు మాత్రం చూడండి, విశాఖపట్నం పోలీస్ శాఖలో పనిచేస్తున్న గోగులపాటి శ్రీరాములు. ఈయన గోకులపాటి శ్రీరాములు, ఈయన పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఉద్యోగం. వీళ్ళిద్దరికి మధ్య వివాహం చేసేస్తాడు మనోడు. సారీ, మన వీరేశలింగం పంతులు గారు చరిత్ర సృష్టించిన వివాహం, అల్లకల్లోలం సృష్టించినటువంటి వివాహం ఇది రాజమండ్రిలో. సో డిసెంబర్ 11, 1881, డిసెంబర్ 11, 1881 అనేది వీరేశలింగం గారి జీవిత చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. ఇది మొదటి వితంతు వివాహం జరిగినటువంటి రోజు. వేదిక వీరేశలింగం గారి ఇల్లే. దీనికి తక్షణ ఆర్థిక సహాయం ఇచ్చిన వ్యక్తి నాలం కామరాజు. నాలం కామరాజు. వివాహం ఎట్లా జరిగింది అంటే పోలీసుల సమక్షంలో జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తుంది. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా వితంతు పునర్వివాహాలు జరగాలని ఏకంగా చట్టమే తెచ్చింది. గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి పోలీస్ యొక్క పహారాలో 60 మంది కానిస్టేబుల్, జిల్లా ఎస్పీ మరియు జాయింట్ మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో వివాహం జరిపించాడు ఆయన. సో చాలామంది, ఇక పట్టణంలో అల్లకొల్లోలం చెలరేగిందట. ఈ వధూవరుల బంధువులు ఉన్నారు చూసారా, అమ్మ ఇంకా మేము బతుకమ్మ ఆత్మహత్య చేసుకుంటున్నాం, ఇదేం ఇక్కడి బాధ అని గోల్ చేశారట. వెలివేస్తామని బెదిరించారట కొంతమంది. ఈ గందరగోళం జరిగిన 4 రోజులకి మళ్ళీ ఆయన రెండవ వితంతు వివాహాన్ని కూడా జరుపుతారు, December 15, 1881. ఓకేనా? రైట్.